సిద్ధు జొన్నలగడ్డ 'టిల్లు' అనే మూవీతో ఒక బెంచ్ మార్క్‌ని క్రియేట్ చేసాడు యూత్‌లో. అయితే 'టిల్లు' ఏమైందిరా మళ్ళా ఏ పంచాయతీ తీసుకున్నావు? ఈరోజు 29వ తేదీన గుడ్ ఫ్రైడే నాడు 'డీజే టిల్లు స్క్వేర్' అనే మూవీతో మన ముందుకు వచ్చాడు. సినిమా ఎలా ఉందంటే సినిమా అయితే బాగుంది. డైలాగ్ డెలివరీ, వాకింగ్ స్టైల్ అయితే సూపర్‌గా ఉంది. బట్ స్టోరీ ఎలా ఉందంటే స్టోరీ అయితే టిల్లు లైఫ్‌లోకి ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయి పేరు లిల్లీ. లిల్లీ వచ్చి సడన్గా కనిపించి మాయమైపోతుందండి సినిమాలో. అయితే సడన్గా ఒక నెల రోజుల తర్వాత కనిపిస్తుంది. ఎంతటో మన హీరో అమ్మాయి కోసం ఎతకని ప్లేస్ లేదు, ఎతకని పబ్ లేదు. అలా సడన్గా ఒక నెల తర్వాత వచ్చి పబ్లో కలుస్తారు. ఆ కలిసిన తర్వాత వెంటనే అమ్మాయి షాక్ ఇస్తుంది. ఏంటని నేను ప్రెగ్నెంట్ అని షాక్ ఇస్తుంది. ఎంతటితో షాక్లో ఉండిపోయాడు. అసలు లిల్లీ ఎవరు, ఆమె ఏం చేసింది, అసలు లవ్లో పట్టిందా అనేది స్టోరీ. అయితే సిద్ధు జొన్నలగడ్డకి 'టిల్లు' అనే మూవీలో పార్ట్ 1లో ఎలాగైతే అతని బర్త్డే రోజు ఎలాంటి సంఘటనలు జరిగాయో ఈ మూవీలో కూడా అలాంటి సంఘటనలు జరుగుతాయి. నేను ఈ మూవీకి ఇచ్చే టమాటీలు 3 టమాటీలు, 5కి 3 టమాటాలు ఇస్తానండి. ఇందులో కెమెరా, విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. 'టిల్లు' స్టైల్, డ్రెస్ మెయింటెనెన్స్, అనుపమ నటన, డైలాగ్ డెలివరీ, కామెడీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే సినిమా చూస్తే మనకు ఒక కామెడీ, గుడ్ ఫైట్ నాడు ఒక ఫన్నీ కామెడీ అనే మూవీ చూసినట్లు అనిపిస్తుంది. ఇంకా చెప్పండి సినిమా గురించి ఇంకా చాలా విషయాలు చెప్పచ్చు, కానీ నేను చెప్పను. మీరు ఒకసారి సినిమాకి ఒకసారి హాల్కి వెళ్ళి చూడండి. నేను ఇప్పుడే వచ్చాను, హాల్కి వెళ్ళి హాల్ నుంచి వచ్చి ఇప్పుడే వచ్చాను. నేను జస్ట్ వచ్చి మా ఫ్రెండ్తో చెప్పాను కదా.